వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, బ్యాక్గ్రౌండ్, వేరియస్ కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఇన్ దిస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ నెక్స్ట్ టాప్ 5 కంట్రీస్, బాటమ్ 5 కంట్రీస్ అండ్ ఇండియా నైబరింగ్ కంట్రీస్. ఈ టాపిక్స్ అనేవి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఇండియా అప్ 3 spots to 130 among 193 nations in HDI but inequality persists. ఓకే, ఇది టాపిక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. అంటే ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటంటే మీనింగ్ ఇదేంటంటే ఓవరాల్గా కంట్రీస్ యొక్క సోషల్ అండ్ ఎకనామికల్ పర్స్పెక్టివ్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది చెప్తుంది అనమాట, సోషల్ అండ్ ఎకనామికల్గా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పారామీటర్స్ తీసుకుంటామో, ఇక్కడ 3 పారామీటర్స్ తీసుకుంటామో, ఆ పారామీటర్స్ అనేవి సోషల్గా, ఎకనామికల్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే గ్రోత్, డెవలప్మెంట్ ఇవి రెండుని కూడా కవర్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండిట్లని కవర్ చేస్తూ ఇది చెప్తుంది అనమాట. ఇండియాకి ర్యాంక్ వచ్చేసి ఇయర్ 2000, ఈ రిపోర్ట్ వచ్చేసి 2025ది. సో హెచ్డిఐ ఇండెక్స్ వచ్చేసి 2023ది. సో దీని ర్యాంక్ వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసి 130 అనమాట. 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్కి. ఓకే, ఇది 193 కంట్రీస్కి ఇండియా ర్యాంక్ వచ్చేసి 130 అనమాట. లాస్ట్ ఇయర్ 2022లో ఎంత ఉందంటే ఇది వచ్చేసి 133 అనమాట. ఓకే, సో 3 ర్యాంక్స్ అనేది బెస్ట్గా పర్ఫామ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఎంత అంటే అసలు దీని యొక్క పాయింట్ ఎంత అంటే 0.685. ఓకే, స్కోర్ అనమాట. ఓకే, జనరల్గా ఎంత ఉందంటే 0 to 1 ఉంటుంది. 1 అయితేనేమో బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీ అంటాము, 0 అయితేనేమో వర్స్ట్ పర్ఫార్మింగ్ కంట్రీ అనమాట. ఓకే, ఇలా మెజర్ చేస్తాము. ఈ వాల్యూస్ అనేవి 0 to 1 మధ్య. సో ఇక్కడ అనమాట ఈ మన ఇండియా వాల్యూ వచ్చేసి 0.685 అనమాట. ఓకే, ఇదనమాట థీమ్. ఈ ఇయర్ 2025 నాటికి థీమ్ ఏంటంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనమాట. ఇవి థీమ్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏంటి అసలు ఎలా మెజర్ చేస్తాము ఏంటంటే హెచ్డిఐ డైమెన్షన్స్ అండ్ ఇండికేటర్స్ వచ్చేసి డైమెన్షన్స్ వచ్చేసి 3 అనమాట. లాంగ్ అండ్ హెల్తీ లైఫ్, నాలెడ్జ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసినటువంటి 3 డైమెన్షన్స్. ఓకే, ఇది ఒక డైమెన్షన్స్, నాలెడ్జ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, ఇది 3 డైమెన్షన్స్. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి హెల్త్ విషయానికి వచ్చేసరికి దీంట్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది, పర్టికులర్ కంట్రీలో ఎక్కువ ఉంది, ఎలా ఉంది, తక్కువ అనమాట. ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఇవి 2 పారామీటర్స్. దెన్ నెక్స్ట్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో జిఎన్ఐ పర్ క్యాపిటల్ అనమాట. ఒక కంట్రీ పర్టికులర్ ఎకానమీ అనేది పీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో డాలర్స్లో మెజర్ చేస్తాం ఇది. ఓకే, ఇది ఒకటి అనమాట. సో ఇవి 3 కూడా ఇండికేటర్స్ అనమాట, ఇండెక్సెస్ మెజర్ చేస్తాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ ఒకటి, ఎడ్యుకేషన్ ఇండెక్స్ ఒకటి, జిఎన్ఐ ఇండెక్స్ అనమాట. ఈ 3 ఇండెక్స్ మనకు జామెట్రికల్ ప్రోగ్రెస్లో మనం మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఓకే ఇది అనమాట. ఏబిసి ఇలా ఏవైతే పారామీటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ 3 వీటికి జామెట్రికల్ ప్రోగ్రెస్లో ఇది చేస్తాం అనమాట. అయితే ఈ 1990లో ఈ ఇండెక్స్ అనేది ఎవరు మెజర్ చేయడం జరిగిందంటే పాకిస్తాన్ ఎకనామిస్ట్ మహబూబ్ ఉల్ హక్ అనే అతను మెసేజ్ చేయడం జరిగిందనమాట. ఒక పర్టికులర్ కంట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం స్టార్ట్ చేయడం జరిగింది 1990sలో. మన అనేది కంట్రీ ఇండియా ఏ విధంగా గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుందన్నమాట ఇది. సో దాని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన నైబరింగ్ కంట్రీస్, ఇండియా నైబరింగ్ కంట్రీస్ వచ్చేసి ఇక్కడ చైనా వచ్చేసి 75th ర్యాంక్ అనమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నైబరింగ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. చైనా వచ్చేసి 75th ర్యాంక్, శ్రీలంక 89th, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి వర్స్ట్ పర్ఫార్మింగ్ అనమాట 181, అండ్ నేపాల్ 145, పాకిస్తాన్ 168. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటంటే టాప్ మోస్ట్ కంట్రీస్. ఓకే, ఇది టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఐస్లాండ్ అనమాట. ఐస్లాండ్ వచ్చేసి దీని ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అనమాట వరల్డ్లో. దెన్ నెక్స్ట్ దీనికి స్కోర్ అనమాట. ఇది మనకు 0 to 1 ఉంది కదా స్కోర్. ఈ స్కోర్లో మనకి ఎంతంటే ఐస్లాండ్ వచ్చేసి 0.972 అనమాట, 972. దెన్ నెక్స్ట్ నార్వే సెకండ్ ర్యాంక్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ అండ్ జర్మనీ, ఇవి అనమాట టాప్ 5 కంట్రీస్. అండ్ బాటమ్ 5 కంట్రీస్ వచ్చేసి మనకు 193 కంట్రీస్కి మనం మెజర్ చేసింది. దాన్ని సౌత్ సుడాన్ అనమాట. ఓకే, 0.38 ఇది. దెన్ నెక్స్ట్ సోమాలియా, ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, ఇవన్నీ కూడా
ఆఫ్రికన్ కాంటినెంట్ కంట్రీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకు అసలు ఎలా డివైడ్ చేశారంటే ఇక్కడ పారామీటర్స్ ప్రకారం మనకి ఏంటంటే ఇది టాప్ 5 కంట్రీస్, బాటమ్ 5 కంట్రీస్, ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఇవన్నీ కూడా మెజర్ చేస్తాం కదా. దెన్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి ఇండియా వచ్చేసి 0.685. ఓకే, ఇండియా ది స్కోర్ అనేది ఇంత అచీవ్ చేసింది అంటున్నాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్లో ఈ మూడింటిని జామెట్రికల్ ప్రోగ్రెస్ చేయడం వల్ల ఏమైందంటే 0.685 వచ్చింది కదా. సో ఈ ర్యాంక్ అనేది ఏ విధంగా మనకి ఏ ప్లేస్లో ఉందంటే మీడియం స్టేజ్లో ఉందన్నమాట. మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇలా ఏంటంటే ఈ పారామీటర్స్ అనేది ఫోర్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే లో ఒకటి, సో ఓకే, నెక్స్ట్ మీడియం, ఓకే, దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హై, ఫోర్త్ వన్ వెరీ హై. ఓకే, ఇలా ఈ ఫోర్ కేటగిరీస్ అనేవి ఏ విధంగా దీని ర్యాంక్ వచ్చేసి ఇలా ఈ పారామీటర్స్ ఇప్పుడు ఉంది కదా మనకు 0 to 1 స్కోర్ ఉంది కదా. సో ఇది వచ్చేసి వెరీ హై అన్నప్పుడు ఏంటంటే గ్రేటర్ దాన్ 0.800. సో ఈ స్కోర్ కనుక ఇంత వచ్చే ఏంటంటే వెరీ హై డెవలప్డ్ అనమాట. సో దెన్ నెక్స్ట్ హై అంటే ఎంత వచ్చేసి ఇక్కడ ఎంత అంటే హై వచ్చేసి 0.70 నుంచి 8 అనమాట, 0.80. సో ఇది ర్యాంక్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే 0.550 to 0.70 అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లో అంటే బిలో 0.50 ఇది ర్యాంక్. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి ఎంతంటే 0.685 ఉంది కదా ఈ స్కోర్. ఇది వచ్చేసి మనకు మీడియం రేంజ్లో ఉందన్నమాట. ఓకే, మీడియం రేంజ్లో ఉంది. ఎలా కేటగరైజేషన్ చేసామంటే ఈ పారామీటర్స్ ఈ ర్యాంక్ ఏదైతే ఉందో జామెట్రికల్ ప్రోగ్రెస్ చేస్తే ఈ డైమెన్షన్స్ ఏవైతే 3 డైమెన్షన్స్ ఇండెక్సెస్ ఉన్నాయో సో వాటిని బట్టి ఇలా ఉన్నాయన్నమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనకి వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. మనకు 1950లో సో ఓకే మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి ఎంత అంటే 52 years ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నౌ ఎంత ఇంక్రీజ్ అయిందే, నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు 72 years అనమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, మినిమం అండ్ మ్యాక్సిమం రెండింటి ప్రతి దాంట్లో కూడా మినిమం అండ్ మ్యాక్సిమం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మినిమం వచ్చేసి 20 years కన్సిడర్ చేస్తాము, మ్యాక్సిమం వచ్చేసి 85 years అనమాట. అంటే ఈ 85 years అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుందన్నమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అండ్ ఇట్ కమ్స్ టు అవర్ ఇండియా ఎంత అంటే 72 అనమాట. ఓకే, మినిమం వచ్చేసి 20 కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్ ఇక్కడ నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ దీంట్లో కూడా 2 ఉంటాయి అనమాట. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏంటంటే 0. ఓకే, 0 ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ ఏంటంటే 18 years అనమాట. ఓకే, స్కూలింగ్ వచ్చేసి 18 years కదా, మినిమం 0, మ్యాక్సిమం 18 years అనమాట. దీన్ని యావరేజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఒక పర్సన్ అండ్ యావరేజ్గా ఎన్ని సంవత్సరాలకు స్కూలింగ్ ఎందుకు మినిమం వచ్చేసి 0 ఒకటి, మ్యాక్సిమం వచ్చేసి 15 years అనమాట. సో ఈ రెండింటిని కూడా యావరేజ్ చేస్తే మనకు వచ్చేసి ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, హెల్త్ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది నాలెడ్జ్. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్ క్యాపిటల్. ఓకే, జిఎన్ఐ పర్ క్యాపిటల్ అంటే మినిమం అండ్ మ్యాక్సిమం. మినిమం వచ్చేసి $100. ఓకే, దెన్ మ్యాక్సిమం వచ్చేసి $75,000. ఓకే, ఇది అనమాట. సో ఈ ఎకానమీ ఇలా మెజర్ చేసి ఈ 3 పారామీటర్స్ ఏవైతే మెజర్ చేస్తామో ఈ 3 పారామీటర్స్ని సో ఇలా జామెట్రికల్ ప్రోగ్రెస్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ వాల్యూస్ వస్తాయి కదా. ఈ వాల్యూస్ వచ్చినప్పుడు వీటిని ఏం చేస్తాము అంటే మనము ఈ వాల్యూస్ వచ్చినప్పుడు సపోజ్ ఇండియాకి 0.685 వచ్చింది కదా, దీన్ని ఇట్లా మెజర్ చేసినప్పుడు ఇక్కడ ఈ 4 కేటగిరీస్ ఏమవుతున్నాయో ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఎవరు మెజర్ చేశారు, ఇలా ఎవరు డివైడ్ చేశారంటే UNDP. ఓకే, UNDP అనమాట, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి UN ఆర్గనైజేషన్ అనమాట, సబ్ ఆర్గనైజేషన్. దీంట్లో వచ్చేసి ఇది చాలా పారామీటర్స్ అనేది మెజర్ చేస్తుంది అనమాట. ఏంటంటే గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనమాట, గ్లోబల్ జెండర్ ఇండెక్స్ అనమాట, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇలాంటివన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో ఇవన్నీ కూడా మెజర్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ.